ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇక ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ అది ఉన్నాయా లేదా మనకు తెలియట్లేదు, కానీ ఎప్పుడు ఇంట్లో అశాంతి, గొడవలు, కొట్లాట్లు అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా తెలుసుకోవడం గురించి? మన ఇంటికి వచ్చే అటువంటి మనిషికి కూడా ఒక అర్హత ఉండాలి ఫస్ట్. మన ఇంటికి ఎవరిని పడితే వాడిని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో కూర్చుని కూడా అది సబబు కాదు. ఓకే, మన ఇంటికి వచ్చే అటువంటి మనిషికి ముందు నా ఇంట్లోకి వస్తున్నాడంటే అతనికి ఏం అర్హత ఉన్నది ఓకే అనేది మనం ముందు చూసుకోవాలి ఖచ్చితంగా కూడా. లేదు ఎవరిని పడితే వారిని మనం ఇంటికి పిలిస్తే ఎవరి కళ్ళు ఎట్లుంటాయో తెలియదు, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ముందు ఫస్ట్ ఇది చెయ్యాలి. మనం ఇది చేయకుండా మనం ఎట్లా పడితే అట్లా ఉంటే కూడా కుదరదు. అన్నిటికీ పరిహారాలు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంది? హాస్పిటల్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. సో ముందు అది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండవది, నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలను మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో అన్ని మూలలలో పెట్టాలి. అన్ని మూలలలో పెట్టాలి. ఇవాళ పెట్టినటువంటిది ఒక వారం దాకా దాన్ని వదిలేయండి. వారం తర్వాత ఏదైతే బరువు ఎక్కింది అనేది చూసుకొని ఆ దిక్కున ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ రాళ్ళ ఉప్పును పోసి దీపం ముట్టియాలి. ఆ దిశకు, ఏ దిశకు అయితే ఆ దిశకు మనకు రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి దీపారాధన చేయాలి. చేసి ఇప్పుడు ఉదాహరణకు ఈశాన్యం దిక్కైంది, ఉదాహరణకు ఈశాన్యం, రిపీట్, ఈశాన్యంలో మనకు ఈశ్వరుడు అధిపతి. సో ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మనం చేసుకోవాలి. ఓకే, తూర్పు దిశ అయింది. తూర్పు దిశ ఏమిటి? మనకు తూర్పు దిశలో చక్కగా కూడా ఇంద్రుడు అంటే మనకు ఓం ఇంద్రాయ నమః అనుకున్నా కూడా మంచి పవర్ఫుల్ ఉంటుంది. శుక్రునికి సంబంధించిన పూజ, మహాలక్ష్మి. ఆగ్నేయ మూల అంటే మనకు చక్కగా కూడా లైక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన అష్టోత్తరాలు కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకోవాలి ఇట్లా. ఇక దక్షిణానికి సంబంధించింది యముడు. సో దక్షిణానికి ఒక దీపారాధన చేయాలి, మృత్యుంజయ జపం చదువుకోవాలి. ఇక నైరుతిలో మనకు సుమారుగా కూడా అమ్మవారికి సంబంధించింది కానీ లేదా గణపతికి సంబంధించింది అయినా చేసుకోవచ్చు. ఇక పడమరలో వరుణుడు కనుక వరుణపారాయణం కూడా ఉంది మనకు శాస్త్రంలో. వరుణపారాయణం చేసుకోవచ్చును, లేదా విష్ణు సహస్రనామాలైనా చదువుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ఇంకొకటి, పడమరంలో వరుణుడే కాకుండా మనకు వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిదే, శని కవచం చదువుకున్న మంచిదే, శనేశ్వరుంది. ఇక వాయువ్యానికి సంబంధించి తప్పకుండా కూడా మనకు గురువుకు సంబంధించింది చేయొచ్చు, గురువు అష్టోత్తరాలు. ఇక ఉత్తరానికి సంబంధించింది కుబేరుడే కనుక ఉత్తరంలో లక్ష్మీదేవి ఆరాధన బాగానే ఉంటుంది. ఇక ఈశాన్యంలో ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఎక్కడైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో మరి ఆ దిశలో రాళ్ళ ఉప్పు పెట్టాలి, దానిపై మట్టి పాత్ర పెట్టాలి, అందులో 3 వత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి ఆ దిశకు సంబంధించినటువంటి అధిపతులు చెప్పడం జరిగింది. ఆ అధిపతులకు సంబంధించి మనం ఆరాధన చేయాలి. బాగుంటుంది. రావి చెట్టు యొక్క పుల్లలను సేకరించి ఇంట్లో రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలను కాల్చడం ద్వారా ఆ ధూపము ఇంట్లో వేయడం ద్వారా బాగుంటుంది. ఉత్తరేణి యొక్క పుల్లలను సేకరించి మనము ధూపం వేసినా ఇంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే ఏంటి గురించి బంగారం వెండి ఇలా పెరుగుతున్నాయి, మళ్ళీ తగ్గుతుందా ఏంటి? మొన్న తగ్గింది ఖచ్చితంగా. బంగారం రేటు పెరగడము తగ్గడం అనేటువంటిది 2026లో ఉండబోతూ ఉన్నది. సో బంగారం రేటు పెరుగుతుంది అని చాలా మంది చెప్పారు, నేను తగ్గుతుంది అని చెప్పా. సో పెరిగింది, తగ్గింది కూడా, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఎట్టు పిమ్మట మే, జూన్, జూలై తర్వాత నుండి దానికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో పడిపోతుంది, వెండి కానీ బంగారం కానీ. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలాంటి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వెండి అయితే 1 lakh తగ్గిపోయింది చూస్తుండగా. బంగారం ఉంది కానీ కొనేటోళ్ళు తక్కువైపోయారు, అంతే వాళ్ళు చెప్తున్నారు మన కనుక. అట్లనే పసిడి రేటు తక్కువ అయ్యే పరిస్థితి ఉంది, అది ఢామ్ అని పడిపోతుంది అంతే. సో అప్పటిదాకా ఆగాలి, ఆగండి తొందర. సో ఇక లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నదే అందరి కోరిక.
కానీ లక్ష్మీదేవి చంచలంగా తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా? దానికి ఏమన్నా ఇప్పుడు అమ్మవారు చంచలంగా తిరుగుతూ ఉంటుంది అనేటువంటి సందర్భాలలో ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒకానొక సందర్భంలో ఆ, ష్- అమ్మవారు భూలోకానికి వస్తుందట. హ్మ్. భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో గోవులను చూసి మురిసిపోయి గోమాత వద్దకు వెళ్తుందట. హ్మ్. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది, నేను మీలో కొలువు తీరుతా అంటే గోమాతలుండి నువ్వు తల్లి చంచలమైన మనస్తత్వం నీది, నువ్వు సరిగా ఉండవు అని చెప్పి అంటుందట. అన్నప్పుడు ఒక మోక్షాన్ని ఇచ్చి మనకు ఆవు యొక్క భాగము అంటే వెనకాల నీకు స్థానం ఇస్తాము ఒకటి. రెండవది మేము నడిచే ఆ గోధూళి ఉంటుంది, గోధూళిలో కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. గోవు నడిచినటువంటి ప్రదేశంలో ఆ యొక్క మట్టిని తీసి బొట్టు పెట్టుకున్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది బా బా. అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ. కనుక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే ముందు మనము ప్యూర్ హార్ట్గా అదేవిధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. హ్మ్. పర్ఫెక్ట్గా అంటే ధర్మో రక్షిత రక్షిత, ధర్మంగా మనం ఉండాలి ఓకే. అంతే. అయితే లవంగాలు, పచ్చకర్పూరము, సువాసన అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. సువాసన కలిగినటువంటి ప్రదేశంలో అమ్మవారు కొలువు తీరుతుంది. హ్మ్. కనుక లవంగాలు అదేవిధంగా పచ్చకర్పూరము ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక క్లాత్లో, ఇప్పుడు మీరు వేసుకున్నారు గులాబీ రంగు, అలాంటి రంగులో ఉండేటువంటి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని అందులో చక్కగా కూడా 8 లవంగాలు కొంత పచ్చకర్పూరం వేసి ఒక మూటలాగా కట్టాలి. అచ్చా. కట్టి దీనిని మీరు మీ ఇష్టదైవం వద్ద కానీ లేదా అమ్మవారి వద్దనన్న పెట్టి లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి. ఓకే. లేదా సిద్ధలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకొని దీనిని ధూపదీపాలను వేసి చక్కగా కూడా ఈ మూటను మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో కానీ లాకర్లో కానీ లేదా మీరు మీ వ్యాపార స్థలంలో అయినా కూడా లాకర్లో అయినా కూడా పెట్టండి. ఓకే. లేదు అని అనుకుంటే మనకు ఇంట్లో ఆగ్నేయం మూలన పెట్టినా కూడా పైన ఒక మేకులాగా కొట్టి దాన్ని పెట్టినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడతాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.